హలో, మనమైతే ఈరోజు బీదర్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మనకి క్షేత్రధరిణి శ్రీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్ కేవ్స్లో వాటర్లో వెళ్ళాల్సి ఉంటుంది మనం ఆ దేవుని దర్శించుకోవాలంటే. ఆ టెంపుల్కి అయితే మనం ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మనం అక్కడికి 9 కల్లా అయితే రీచ్ అయిపోయాము. 2.5 అవర్ అయితే జర్నీ పట్టింది. పొంగానే మేమైతే దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని 10 రూపీస్ పడింది. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ వాటర్లో అయితే వెళ్ళాలి దేవుని దర్శించుకోవాలంటే. మనకి ఆల్మోస్ట్ ఛాతి వరకు అయితే వాటర్ వస్తాయి. ఇది ఒక చేంజింగ్ అయ్యి అనుకోవచ్చు. చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు ఈ టెంపుల్ చూడడానికి. మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. అది మీకు మేమైతే అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. బీదర్లో మనకి మూడో ప్లేస్ అయితే బీదర్ పోర్ట్కి అయితే వెళ్తున్నాం మనము. ఇది మనకి గురుద్వార్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి. మనం బైక్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడైతే మేము బీదర్ పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఆ ఎంట్రన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు రాజులు ఎలా కట్టారో ఏమో కానీ వీళ్ళు చాలా అక్కడ ఆ ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. చాలా పెద్దగా ఉంది. మనకి హైదరాబాద్తో గోల్కొండ కోటతో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఆ జైళ్ళు కానీ అక్కడ అప్పుడు ఇదైతే మనకి లైబ్రరీ. అక్కడ ఇప్పుడు అది చాలా అయితే మంచిగా ఉంది లోపల. ఆ జైళ్ళని అన్నీ మనకైతే కళ్ళకు కట్టి అయితే చూడొచ్చు మనం. లోపలైతే ఆ గార్డెన్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉన్నింది. అక్కడ చాలామంది స్కూల్ పిల్లవాళ్ళు కూడా వచ్చారు. అక్కడైతే చూడడానికి అయితే చాలామంది విజిటర్స్ వస్తున్నారు. మనం బీదర్లో ఇదైతే ప్రముఖ చారిత్రక కట్టడమే అనుకోవచ్చు ఇది. తర్వాత మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం. థ్యాంక్ యూ. బీదర్లో నరసింహస్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత గురుద్వారా, ఇది సిక్కులకు సంబంధించిన వాళ్ళ టెంపుల్ ఇది మేము అక్కడైతే విజిట్ చేసాము. లోపలైతే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడైతే స్టే చేయొచ్చు అంట. టెంపుల్ అయితే లోపల లైవ్ మ్యూజిక్ అయితే ఉంది. మనకి అక్కడ రికార్డ్ చేసిన అయితే ఏం పెట్టరు మ్యూజిక్స్, వాళ్ళు లైవ్గా చేస్తారంట. మేమైతే అక్కడ ఫోన్ అలో లేకుండా ఉండింది, అందుకే తీయలేదు. అక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా ప్రసిద్ధి చెందినది కూడా వాటర్ గురించే. చాలా బాగుంది. నెక్స్ట్ బీదర్ పోర్ట్.